ఈ రోజు అడవిలో పెద్ద పోటీ, ఎవరు అత్యంత వేగంగా పరిగెత్తగలరు అని సింహం ప్రకటించింది. చిన్ని కుందేలు చిన్నగా నవ్వుకుంది, నేను గెలుస్తాను. అడవిలోని అన్ని జంతువులు నవ్వాయి. నువ్వా? చిన్న కుందేలువి అన్నాడు చిరుత. జింక, చిరుత, లేడీ అందరూ ఉన్నారు, నువ్వెలా గెలుస్తావ్ అడిగాడు ఏనుగు. చిన్ని కుందేలు మాత్రం ధైర్యంగా పందెంలో పాల్గొంటాను అంది. సింహం ఒప్పుకుంది. పందెం మొదలైంది. అన్ని జంతువులు వేగంగా పరుగులు పెట్టాయి. కాని చిన్ని కుందేలు వేరే దారిలో వెళ్ళింది. కొండపైకి వెళ్లే దారిలో అందరూ పరిగెత్తుతుంటే కుందేలు కొండ పక్కగా ఉన్న గుహ దారిలో వెళ్ళింది. ఈ రహస్య దారి దానికి మునుపే తెలుసు. చివరికి అందరూ అలసిపోయి కొండపైకి చేరేసరికి చిన్ని కుందేలు అక్కడ విజయగర్వంతో నిలబడి ఉంది. శక్తి ఒక్కటే చాలదు, తెలివిగా ఆలోచించాలి అంది చిన్ని కుందేలు. నాకు తెలిసిన రహస్య దారిని ఎంచుకున్నాను, అందుకే తక్కువ శ్రమతో గమ్యం చేరాను.